హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్ చైనా దేశాలు బ్రిక్స్ కూటమిలో కీలక సభ్య దేశాలనే సంగతి తెలిసిందే. ఈ రెండు పొరుగు దేశాలైనప్పటికీ ఆసియాలోకెల్లా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు అయినప్పటికీ డ్రాగన్ వైఖరి కారణంగా ఇరు దేశాల మధ్య అంతగా సత్సంబంధాలు లేని సంగతి తెలిసిందే. దీంతో చైనా గతంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ BRIలో భారత్ భాగం కాలేదు. ఇప్పుడు భారత బాటలోనే మరో బ్రిక్స్ దేశం కూడా చేరింది. చైనా లక్షల కోట్ల డాలర్లు గుమ్మరిస్తోన్న BRIలో చేరేందుకు బ్రెజిల్ నిరాకరించింది. అయితే చైనా నుంచి పెట్టుబడులు పొందడం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించేందుకు బ్రెజిల్ మొగ్గు చూపుతోంది. అధికారికంగా BRIలో చేరినప్పటికీ మౌలిక వస్తువుల ప్రాజెక్టులు, BRIతో అనుసంధానమైన పెట్టుబడుల విషయంలో చైనాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని బ్రెజిల్ తెలిపింది. అంటే చైనా నుంచి పెట్టుబడులకు ఆ దేశం సుముఖంగానే ఉంది. కానీ పెట్టుబడుల కోసం పూర్తిగా డ్రాగన్పై ఆధారపడొద్దని భావనలో ఆ దేశం ఉంది. చైనాతో సంబంధాలను మరో స్థాయికి తీసుకువెళ్లాలని అనుకుంటున్నామన్న బ్రెజిల్ BRI కోసం చైనా ప్రతిపాదించిన కాంట్రాక్టుపై సంతకాలు చేసేందుకు మాత్రం నిరాకరించింది. ఆ ఒప్పందంలో మేం భాగం కావడం లేదంటూ చైనా ప్రతిపాదనను సున్నితంగా తోసిపుచ్చింది. బ్రిక్స్ సభ్యదేశమైన బ్రెజిల్ BRIలో చేరుతుందని చైనా ఆశించింది. ఈ నెల చైనా అధ్యక్షుడు జిన్పింగ్ బ్రెజిల్ పర్యటనకు వెళ్తున్నారు. అయితే చైనా అధినేత పర్యటనకు 3 వారాల ముందే BRIలో చేరబోమంటూ బ్రెజిల్ స్పష్టతనిచ్చింది. బ్రెజిల్ ఆర్థిక, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రివర్గాలు ఇటీవల BRIలో చేరికకు వ్యతిరేకంగా గళం వినిపించాయి. బ్రెజిల్ BRIలో చేరడం వల్ల అమెరికాతో సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందనే భావనలో ఉంది. అదే సమయంలో BRIలో చేరినా ఇప్పటికిప్పుడే వనగూరే ప్రయోజనం కూడా ఆ దేశానికి కనిపించలేదు. దీంతో BRIలో చేరడానికి నిరాకరించింది. BRIలో ఇప్పటికే 150 దేశాలు భాగం కాగా 22 లాటిన్ అమెరికా దేశాలు కూడా ఇందులో చేరాయి. బ్రెజిల్ చేరిక ద్వారా BRIకి తన బలం మరింత పెరుగుతుందని చైనా భావించింది. చిన్నా చితక దేశాలు చైనా అందించే సాయం కోసం BRIలో భాగమయ్యాయి. కానీ బ్రెజిల్ భౌగోళికంగా చాలా పెద్ద దేశం. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కూడా పెద్దది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో బ్రెజిల్ 11వ స్థానంలో ఉంది. అపారమైన సహజ వనరులు ఆ దేశం సొంతం. BRIలో చేరిక వల్ల తమ దేశంలో ముడి ఖనిజ వనరులను చైనాకు ఎగుమతి చేయాల్సి వస్తుందని, దీనివల్ల తమకు పెద్దగా ప్రయోజనం ఉండదని బ్రెజిల్ పాలకులు భావించారు. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు వెళుతోన్న చైనా అందుకు బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ను ఉపయోగించుకుంటోంది. BRI ద్వారా చాలా దేశాల్లో మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడుతూ ఆ దేశాలను అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసి తదనంతరం వాటిని తన చెప్పు చేతల్లో ఉంచుకునే వ్యూహాన్ని చైనా అనుసరిస్తోంది. మన పొరుగున ఉన్న పాకిస్తానే దీనికి అతిపెద్ద నిదర్శనం. BRIలో భాగమైన చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ CPEC కోసం చైనా $60 బిలియన్ ఖర్చు చేస్తోంది. ఈ ప్రాజెక్టు పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా వెళ్తుండటంతో ఇది తన సార్వభౌమత్వానికి భంగం కలిగించడమేనని భారత్ స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా భారత్ నిరసన వ్యక్తం చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.